దీంట్లోనే కొంచెము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటో కూడా చాప్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు 3 వేసిన నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసినాను. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం రొయ్యలు యాడ్ చేసుకోవాలి. మనము స్టీమ్ చేసిన రొయ్యలు. నేను కొంచెం కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కేజీ రొయ్యలు కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను దీంట్లో నేను. కారము 1 కానీ ఇంకా 1.5 కానీ వేసుకోవచ్చు. మనం కొంచెం స్పైసీ ఉంటుంది, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఎక్కువ స్పైసీ అవుతుంది. దీంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం కేజీ రొయ్యలు కాబట్టి వేస్తున్నాను దీంట్లో నేను. కారము 1 కానీ ఇంకా 1.5 కానీ వేసుకోవచ్చు. మనం కొంచెం స్పైసీ ఉంటుంది, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఎక్కువ స్పైసీ అవుతుంది. దీంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనము కొంచెం చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇది చింతపండు పులుసు పోసినాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనం ఒకవేళ చప్పగా అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తే మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. మనకి ఇట్లా ఆయిల్ వచ్చేసి ఇట్లా పైకి వస్తూ ఉంటుంది. మనకి ఆయిల్ ఇట్లా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మధ్య మధ్యలో ఒకసారి మనము పీస్ చెక్ చేస్తూ ఉండాలి, అది ఉడికిందా లేదా అని చూడాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మామూలుగా అది ఉడికిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్గా మనం ఇది కసూరి మేతి అని మనకి దొరుకుతుంది కదా, అదొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినామంటే మనకు కర్రీ రెడీ.